అయితే దేవాలయాల గురించి మరొక ప్రశ్న భానుప్రకాష్ గారు, గత ప్రభుత్వంలో విగ్రహ ధ్వంసం ఘటనలు జరిగాయి మనం చూసాం. అయితే మీ ప్రభుత్వంలో మళ్ళీ దేవాలయాల పునర్నిర్మాణం కోసం ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? గత ప్రభుత్వంలో మీరు కానీ గమనించినట్టయితే దాదాపు 5 సంవత్సరాల కాలంలో కొన్ని వందల దేవాలయాల మీద దాడులు జరిగాయి. దేవతా విగ్రహాలు చెవి ముక్కు చేతులు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. వీటన్నిటినీ మీరు కానీ పరిశీలిస్తే గత ప్రభుత్వాలు ఏం చెప్పాయి తెలుసా? దాన్ని ఎవరో పిచ్చోడు గాల్చేశారని. అంటే మతిస్థిమితం లేని వాడికి కేవలం హిందూ దేవాలయాలు హిందూ రథాలు కనపడతాయా? ఇది ఉద్దేశపూర్వకంగా శ్రీరామచంద్రుడి తల నరికేశారండి. తల నరికేశాడు రామతీర్థంలో. అలాంటి అంటే ఆలయానికి ఉన్నటువంటి పవిత్రతని భంగం కలిగించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అందుకని చెప్పాను కదా, ప్రక్షాళన తిరుమల నుంచి మొదలైంది. ప్రక్షాళన తిరుమల నుంచి మొదలైంది. ఆ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ తగిలాయి. ప్రక్షాళన అక్కడ మొదలైతే ప్రకంపనలు ఆ తాడేపల్లి ప్యాలెస్ తగిలాయి. అంటే దీని ప్రకారం ఏమర్థమవుతుందంటే వారు ఒక ఆలోచన లేకుండా గత ప్రభుత్వం పనిచేసింది. మేము ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఆలయాలకు ఉన్నటువంటి పవిత్రతని కాపాడుతూ ఈ 5 సంవత్సరాల కాలంలో దేవాలయ భూముల్ని దేవాలయ ఆస్తుల్ని కొల్లగట్టిన వారందరి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దేవాలయాల కోసం దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం మా ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.